హాయ్ అండి. దిస్ ఈజ్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తున్నాం మనము. కెరీర్ అని, స్టడీస్ అని, ఫైనాన్షియల్ ప్లానింగ్ అని ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. సో, ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేసుకోవడం తప్పా అననంటే ఇదేం తప్పు కాదు. కానీ ఒక ఫర్టిలిటీ అవేర్‌నెస్ ఉండడం ప్రతి ఒక్క కపుల్‌కి, ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి అవసరం. సో, ఈ ఫర్టిలిటీ అవేర్‌నెస్‌లో ఏం తెలుసుకోవాలంటే మన ఫర్టిలిటీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో, ఈ ఫర్టిలిటీ ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి 30 ఇయర్స్ తర్వాత ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ప్లస్ ఇది 35 ఇయర్స్ తర్వాత ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్‌గా జరుగుతదనమాట. సో, దీనివల్ల ఏమవుతదంటే ప్రెగ్నెన్సీ తొందరగా రాకపోవడము, లేదంటే మిస్‌క్యారేజెస్ అవ్వడము, లేదంటే హై ఎండ్ టెక్నాలజీ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఐవీఎఫ్ ఇట్లాంటి ఆప్షన్స్‌కి ఎళ్ళాల్సి ఉంటుంది. మనం కొన్ని సార్లు థర్డ్ పార్టీకి గూడా వెళ్ళాల్సి ఉంటుంది. లేట్ మ్యారేజెస్ చేసుకోవడం అనేది తప్పు కాదు, కానీ ఫర్టిలిటీ అవేర్‌నెస్ గురించి ఒక ఐడియా ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి. సో, దీని ద్వారా కొన్ని ఫర్టిలిటీ టెస్ట్‌లు ముందే చేయించుకొని మనం ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవచ్చా లేదా అనే ఆప్షన్ చూసుకోవచ్చు. ప్లస్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనే ఆప్షన్ కూడా మనం చూసుకోవచ్చనమాట. సో, ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అకార్డింగ్‌లీ, హ్యావ్ నాలెడ్జ్ ఆన్ యువర్ ఫర్టిలిటీ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ సో